మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. కోడిపిల్ల కథ. అనగనగా ఒక కోడిపిల్ల. ఆ కోడిపిల్లకు తిరగడం అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద చెట్లను చూడడం, పూల సువాసనలు ఆస్వాదించడం అంటే దానికి చాలా ఇష్టం. అంతేకాదు పక్షుల కిలకిలా రావాలు వినడం అంటే కూడా దానికి ఇంకా ఇష్టం. ఒకరోజు ఆ కోడిపిల్ల నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మామిడి చెట్టు మీద నుంచి ఒక మామిడి పండు వచ్చి దాని మీద పడింది. దేవుడా, ఆకాశం కిందకి పడిపోతోంది అని అనుకుని వెంటనే ఈ విషయాన్ని సింహానికి చెప్పాలి అని అనుకుంటుంది. దారిలో ఒక కోడి ఎదురవుతుంది. కోడి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆకాశం పడిపోతుంది, ఈ విషయాన్ని సింహాన్ని చెప్పేందుకు వెళ్తున్నాను అని ఈ చిట్టి కోడిపిల్ల చెబుతుంది. ఆకాశం పడిపోతుందని నీకెలా తెలుసు అని కోడి అడుగుతుంది. అది నా తలనొచ్చి తాకినట్టు నాకు తెలుస్తుంది అని చెప్తుంది. అవునా, అయితే నేను కూడా నీతో పాటే వస్తానంటుంది కోడి. అలా వాళ్ళిద్దరూ వెళ్తుండగా దారిలో వాళ్ళకి బాతు ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని బాతు అడుగుతుంది. ఆకాశం పడిపోతుంది, అందుకే ఈ విషయాన్ని సింహానికి చెప్పేందుకు మేము వెళ్తున్నాం అని రెండు చెప్తాయి. అయినా ఆకాశం పడిపోతుందని నీకెలా తెలుసు అని బాతు అడుగుతుంది. అది వచ్చి నా నెత్తి మీద పడింది అని చెప్తుంది. అయితే నేను మీతో రావచ్చా అని అడుగుతుంది బాతు. దీంతో ఈ ముగ్గురు పరిగెత్తుకుంటూ సింహాన్ని కలిసేందుకు బయలుదేరతారు. వీరికి దారి మధ్యలో నక్క ఎదురవుతుంది. నక్క కూడా మీ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఆకాశం పడిపోతుంది, అందుకే ఈ విషయాన్ని సింహాన్ని చెప్పేందుకు మేము వెళ్తున్నామని చెప్తాయి. అసలు సింహం ఎక్కడుంటుందో మీకు తెలుసా అని నక్క అడుగుతుంది. లేదు, మాకు తెలియదు అని కోడిపిల్ల చెప్తుంది. అప్పుడు నక్క అంటుంది, నాకు తెలుసు, మీరు ముగ్గురు నాతో రండి, మీకు సింహం ఎక్కడుంటుందో నేను దారి చూపిస్తాను అంటుంది. ఈ ముగ్గురు నక్క వెనకాలే నడుస్తూ వెళ్తాయి. గుహ దగ్గరకు చేరగానే నక్క వాటిని లోపలికి తీసుకెళ్తుంది. అంతే, లోపలికెళ్ళిన కోడిపిల్ల, కోడి, బాతు ఏవీ బయటికి తిరిగి రాలేదు. ఆ జిత్తుల మారి నక్క వాటన్నింటినీ చంపి తినేసింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నాం? అపరిచితులను అస్సలు నమ్మకూడదు. Chicken Little loved wandering in the woods. She liked seeing the tall trees and she loved smelling the flowers. She also loved listening to the birds singing. One day, when the Chicken Little was walking, suddenly a mango fell from the tree and hit her head. Oh my God! The sky is falling. I must go and tell this to the lion. She ran towards the lion. On the way, she met a hen. Where are you going? Asked the hen. Oh, Henny Penny, the sky is falling. I am going to tell this to the lion. How do you know that the sky is falling? I felt it hit on my head. Oh, then I will also join you, said the hen. While the two were running, they met a duck. Where are you going? Asked Ducky Lucky. Oh, the sky is falling and we are going to tell this to the lion. How do you know that the sky is falling? Oh, it hit my head, said the little chick. Oh, can I join you guys? Yes, of course. All three of them started running and suddenly they met a fox. Where are you going? Asked the fox. Oh, the sky is falling and we are going to tell this to the lion. Do you know where does the lion live? Asked the fox. No, we don't. The fox said, I know. Come with me and I will show you the way. All three of them started walking with the fox until they reached his den.
The fox said, "Come on in." All three of them went inside, but never came out again. The fox killed them one by one and ate them. The moral of the story is, you should never trust a stranger. పట్నం ఎలుక, పల్లెటూరి ఎలుక. ఒకరోజు పల్లెటూరి ఎలుక పట్నం నుంచి తనని కలిసేందుకు వస్తున్న తన కజిన్ కోసం ఎదురుచూస్తుంటుంది. టిక్ 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 టిక్. పల్లెటూరి ఎలుక ఎంతో ఉత్సాహంగా డోర్ దగ్గరకు పరిగెడుతుంది. హలో డియర్ కజిన్ అని హగ్గిచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతోంది. నిన్ను చూడ్డం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని పల్లెటూరి ఎలుక అంటుంది. సరే, ఇక డిన్నర్ చేద్దామా? నువ్వు చెప్పు, నీ లైఫ్ ఎలా వెళ్తుందో మై డియర్ కజిన్. అప్పుడు పట్నం ఎలుక, నీ ప్రేమపూర్వకమైన ఆహ్వానానికి నేను కృతజ్ఞుణ్ణి అని అంటుంది. వెంటనే టేబుల్ మీద ఉన్న ప్లేట్ వైపు చూస్తుంది. ప్లేట్లో కొన్ని డ్రై బెర్రీలు, వాల్నట్స్ మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు పట్నం ఎలుక అంటుంది, నువ్వు పట్నంకి రా, నేను నీకు జీవితంలో మర్చిపోలేని డిన్నర్ ఇస్తాను. అది చూసి నువ్వు మళ్ళీ పల్లెటూరికి తిరిగి రానే రావు అని అంటుంది పట్నం ఎలుక. అప్పుడు ఒకరోజు పల్లెటూరి ఎలుక తన కజిన్ని కలిసేందుకు పట్నానికి బయలుదేరుతుంది. తన కజిన్ ఒక పెద్ద ఫుడ్ స్టోర్ దగ్గర ఉంటుంది. ఆ స్టోర్లో పండ్లు, బ్రెడ్, చీజ్ ఇంకా ఎన్నో చాలా రకాల ఆహార పదార్థాలుంటాయి. ఇవన్నీ చూసిన పల్లెటూరి ఎలుక ఆశ్చర్యపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కజిన్, మనం నిజమైన డిన్నర్ని చేద్దాం అంటుంది పట్నం ఎలుక. సరే అని తినేలోపే ఒక పెద్ద పిల్లి డైనింగ్ టేబుల్ మీదకు వచ్చి పడుతుంది. వెంటనే ఆ రెండు ఎలుకలు అక్కడి నుంచి పక్కకు పారిపోతాయి. పిల్లి తన ఆహారం తీసుకునేంతవరకు అలా ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడు పట్నం ఎలుక అంటుంది, ఇలాంటివన్నీ ఇక్కడ చాలా సహజం అని మళ్ళీ డిన్నర్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈసారి వారిని ఒక కుక్క వెంటాడుతుంది. పాపం ఆ రెండు ఎలుకలు తమ ప్రాణాన్ని రక్షించుకునేందుకు పరిగెడతాయి. డియర్ కజిన్, నీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞుణ్ణి. ఇక్కడ తినడానికి ఎంతో ఫుడ్ ఉన్నా కుదురుగా కూర్చొని తినే భాగ్యం మాత్రం లేదు. నేను నా పల్లెటూరికే వెళ్ళిపోతాను. అక్కడ ఎంతో ప్రశాంతంగా డిన్నర్ చేయగలనని పల్లెటూరి ఎలుక అంటుంది. నీతి: హంగు ఆర్భాటాలతో కూడిన జీవితం కన్నా ప్రశాంతంగా గడిపే జీవితమే మిన్న. City Mouse and Country Mouse. One day, the country mouse was expecting his cousin from the city to come and visit. Knock knock. The country mouse ran towards the door excitedly. "Hello, dear cousin," he said, and gave his cousin a big hug and made him sit down at a late table. "I'm so glad to see you. Come on, let's have dinner, and you tell me how life is treating you." "My dearest cousin, thank you for your warm welcome," the city mouse said. He took a quick look at the table, which had only a few dry berries and walnuts on it. "Come, visit me, and I will give you such a wonderful treat that you will never want to come back to the country again." After a few days, the country mouse visited his cousin in the city. His cousin met him near a big store. The store had fruits, bread, cheese, and many other things. The country mouse was astonished. "Let's have a real dinner now, dear cousin," the city mouse said, and was just about to tuck in when a cat attacked the dinner table. The two mice had to wait for the cat to take what she wanted and leave. "Oh, this was close. Things like this shouldn't bother you too much. It's a part of city life," said the town mouse apologetically.
They tried again. This time, they couldn't even touch their food because a dog ran towards them, and the two cousins had to run for their lives again. The country mouse said, "Dear cousin, thank you for your hospitality. There was plenty of food, but we can never sit and dine properly. I would rather go back to the country where I can enjoy my dinner in peace." Moral: be happy with what you have.